వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అయితే ఈ చల్లని వెదర్ లో టీతో పాటు ఏదైనా వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తుందా? అయితే బయట స్నాక్స్ పక్కన పెట్టి ఇంట్లోనే హై ప్రోటీన్ సోయా ఓట్స్ బాల్ ప్రిపేర్ చేద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఈ సోయా ఓట్స్ బాల్స్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే సోయా చంక్స్ ని నేను బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసుకున్నానండి. ఈ సోయా చంక్స్ తోనే మనకి ప్రిపేర్ అవుతుంది రెసిపీ అనేది. సో వీటిని బాగా స్క్వీజ్ చేసుకున్నాను. మరొక మిక్సీ జార్ లో అయితే వేసేసుకొని కోర్స్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే వేసేసుకొని దీన్ని మరీ ఫైన్ గా కాకుండా కొంచెం కోర్స్ గానే మిక్సీ చేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం మిక్సీ చేసుకోవాలండి. సో ఇలాగా చేసుకొని మరొక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ఇందులోనే ముందుగా ఉడికించుకున్న ఒకటి వరకు అయితే బంగాళాదుంప వేసుకుంటున్నానండి. ఇక దీన్ని కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇలాగా స్మాష్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఇక ఇందులోనే వెజీస్ అనేవి వేసుకుంటున్నానండి. ఇందులోనే క్యాప్సికం వేసుకుంటున్నాను, సన్నగా తరిగినవి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కావాలంటే మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్, ఇన్ కేస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బేసన్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇలాగే అన్ని వేసుకొని ఇందులో కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక వెజ్జీస్ వేయడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి. సో అందుకని వెజ్జీస్ అయితే ప్రిఫర్ చేశానండి. సో ఇందులోనే కొద్దిగా వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, ఇందులోనే చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. సో మనకు తగినంత అయితే వేసేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకుంటున్నాను. సో ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. హెల్దీ కూడా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తంగా అయితే కలిపేసుకున్నాను. ఇక వీటిని అయితే మొత్తం రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న మొత్తం అయితే నేను ఇలాగా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇక నేను దీన్ని డిప్ చేయడం కోసం అని నేను కార్న్ ఫ్లోర్ స్లర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మరొక గిన్నెలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని ఇందులోనే వాటర్ వేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో స్లర్రీ కాస్త థిక్ గానే ఉండాలి. సో బాల్స్ అనేవి డిప్ అయ్యి తాకాలి కాబట్టి. సో చూస్తున్నారు కదా, మనం ఇంకా ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన బాల్స్ ఉన్నాయి కదా, సోయా బాల్స్ అయితే ఇందులోనే ఇంకా డిప్ చేయాలండి. సో ఇక ఇందులోనే డిప్ చేసి ఇంకా చూపిస్తున్న ఓట్స్ ఉంది కదండి, వాటిలో అయితే కోట్ చేసుకోవాలి. సో చూపిస్తున్నారు కదా, ఒకటొకటే అలాగా స్లరీలో డిప్ చేసుకొని మరొకసారి అయితే ఓట్స్ లో అయితే వేసుకొని ఈ బాల్స్ అనేవి మొత్తం కోట్ చేసుకోవాలి. సో ఇలాగా కోట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా అయితే నేను మొత్తం కోట్ చేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇక ఫైనల్ గా వచ్చింది కాబట్టి మొత్తం ఓట్స్ ఇలాగా చేసుకోవడం వల్ల మనకు ఓట్స్ కూడా చాలా హెల్దీ. సో ఇలాగా మొత్తం ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక మరొక బాణీ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను, ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం అని. సో ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైంది అన్నప్పుడు ఇందులోనే ఇంకా మనం ముందుగా కోట్ చేసుకున్న ఓట్స్ బాల్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలండి. సో చూపిస్తున్న విధంగా అన్ని వేసేసుకొని ఇక వీటిని అయితే చిన్న చిన్నగా కదిలియాలండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో చేసుకుంటే బయట మాడిపోతుంది తప్ప లోపల అయితే ఫ్రై అవ్వవు. సో చూసుకొని కాస్త పేషెన్స్ తో అయితే చేసేసుకోండి. ఫైనల్ గా అయితే మనం డీప్ ఫ్రై లోనే ఉంటుందండి అసలైన టేస్ట్. సో మనం ఎంత పేషెన్స్ తో ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది అయితే వస్తుంది. సో ఇలాగ మొత్తం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ బాల్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే ఇక పక్కకు తీసేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి కూడా. సో ఇవైతే బయట క్రిస్పీగా అండ్ లోపల అయితే సాఫ్ట్ గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే నాకు పర్ఫెక్ట్ గా కుదిరింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉండిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వెజ్జీస్ తో పాటు చేసాం కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది. అండ్ మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.